ఇందాక మీరు చూసిన సాంగ్ అంత గ్రాండ్గా రావడానికి కానీ, నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మా నవీన్ ఎర్నేని గారు, రవిశంకర్ గారు. నిజంగా చెప్తానండి, వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను. పాండమిక్లో నేను ఆ టాపిక్ మళ్ళీ వస్తాను. వీళ్ళిద్దరి సపోర్ట్ ఎంతగా ఉంటుందంటే, ఏదైనా చేద్దాము అంటే ఎంత అవుద్దండి అని అంటారు తప్ప, అంతెందుకు అవుద్దండి అని ఏ రోజు అనలేదు. ఏ రోజు అనలేదు. ఒక ఫ్యామిలీలో అమ్మ గారాబం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటాడు, నాన్న గారాబం చేస్తే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పుడే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగా నవీన్ గారు డైరెక్టర్స్ అందరినీ ప్యాంపర్ చేస్తుంటారు. మా రవి గారు ఫాదర్ లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ అలాగని చెప్పి ఎవరిని వదలరు, మాతో ట్రావెల్ అవుతుంటారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మొత్తం బ్యాక్ ఎండ్లో ఉండి అంతా ఆయన అబ్జర్వేషన్లో జరుగుతుంది. రవి గారు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళిద్దరూ అంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టే రంగస్థలాలు కొట్టినా, పుష్పాలు కొట్టినా ఏ రోజు ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు. అలాగే 1-2 సినిమాలు డిసప్పాయింట్ చేసి ఫ్లాపులు వచ్చినా ఏ రోజు ధైర్యాన్ని కోల్పోలేదు. అంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంత స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే మైత్రి సంస్థ ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా నిలబడింది. సార్ నవీన్ గారు, మీ బ్యానర్లో పనిచేయడం నాకే కాదు, ఏ డైరెక్టర్కైనా మైత్రి మూవీస్లో పనిచేయడం అనేది ఒక ఒక వరం. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది నిజంగా అదృష్టం. ఇది మనస్ఫూర్తిగా పూజలు సుకృతం అని చెప్తున్నాను.